హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మనం ఇవాళ భగవద్గీత 2వ అధ్యాయంలోని 56, 57 శ్లోకాల గురించి తెలుసుకునే ముందు ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 56వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగతా స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీ మునిరుచ్యతే. దీని అర్థం ఏంటంటే, కృష్ణ భగవాన్ చెప్తున్న అర్జునుడికి, త్రివిధ తాపాలలోని మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనవాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు, స్థిరమైన బుద్ధి మనస్సు కలిగినవాడు ముని అని చెప్పబడుతాడు. చూడండి, అద్భుతమైన శ్లోకం కదా ఇది. ఒక ముని అంటే, ఒక సాధు అంటే ఎవరు? చూడండి, దుఃఖాలని సుఖాలని సమానంగా చూసేవాడు, మనస్సునెప్పుడు స్థిరంగా ఉంచేవాడు, పొంగిపోకుండా ఒక నిండు కుండలాగా ఉండేవాడు. సగం కొండ ఎప్పుడు పైకి పడుతూ ఉంటుంది, నిండు కొండ ఎప్పుడు నిండుగా మనసు నిర్మలంగా ఉన్నప్పుడు వాడు ఎవరికి హాని చేయడు, ఎవరికి అందరికీ మంచే కోరుకుంటాడు. వాడు ఆత్మస్వరూపాన్ని చూస్తాడు తప్ప భౌతిక దేహాన్ని చూడడు. కాబట్టి ఇటువంటి గుణాలు ఉన్నవాళ్ళు. అంతేకాకుండా రాగము భయము క్రోధం, వీతరాగ భయ క్రోధ. అద్భుతంగా చెప్తున్నా చూడండి. వీతరాగ క్రోధం, కోపం ఉండాలి. మన మీద మన కోపం ఉండాలి. మనం కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించడం వల్ల మనలో ఉన్న మంచి గుణాలు కూడా వెళ్ళిపోతాయి. చూడండి, కోపం మన బలహీనం పైన కోపం ఉండాలి. అరే, నేను భగవద్గీత తెలుసుకోలేకపోతున్నానే, ఆచరణ చేయలేకపోతున్నానే, నేను ఇంకా ఈ కామ కోరికలతో బతుకుతున్నానే, తప్పులు చేస్తూ బతుకుతున్నానే అని మన జీవితం పైన మనకు విరక్తి రావాలి. మనకే కోపం రావాలి. ఆ కోపమే నాంది, మనం మనిషిగా మారడానికి ఒక నాంది అవుతుంది అది. అంతే తప్ప మన కోపం అంతా ప్రపంచం మేము చూపించి మనమందరం గొప్ప సాధువులు అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మన మీద మన కోపం ఉండాలి, మన బలహీన మీద కోపం ఉండాలి. హనుమంతుడి కోపం వచ్చింది. హనుమంతుడు కోపాన్ని ఏమి చేశాడు? లంకా దహనం చేశాడు. ఆ రామచంద్రుల్ని ఇబ్బంది పెట్టిన రావణుడి యొక్క లంకని దహనం చేశాడు. ఎందుకు దహనం చేశాడు? ఆ రామచంద్రుల్ని అవమానిస్తాడు కాబట్టి రావణాసురుడు. కాబట్టి కోపాన్ని భగవంతుడి కోసం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం ఉపయోగించకూడదు కోపాన్ని. అదే భగవంతుడి సేవలో భక్తులకు అవమానం జరిగితే దాని మీద దాని కోపం చూపించాలి. అటువంటి నిష్ఠపరాయలు నారాయణ పరాయణ భక్తుల్ని అవమానించినప్పుడు మన కోపం రావాలి. అంతే తప్ప మనల్ని ఏమైనా అన్నా కూడా మన కోపం పెట్టుకోకూడదు ఎక్కువ. మనమేం గొప్ప సాధించాం జీవితంలో చెప్పండి. కాబట్టి సమాజం ఎలా ఉందంటే, తన కోపమే తన శత్రువు అందరికీ తెలుసు. మన కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం, కానీ భగవంతుడి కోసం మన ఇళ్ళకి పూజ గది దాటి బయటపోం. అలా కాదు కోపం అంటే. భగవంతుడి యొక్క తత్వం కోసం, భగవంతుడి ఇచ్చిన జ్ఞానం కోసం, ప్రచారం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. అదే మన స్వార్థం కోసం వచ్చినప్పుడు కోపం ఉండకూడదు. మనల్ని 10 మంది తిట్టారా, తిట్టుకొని ఒక శవాన్ని ముందర పొగడ్తలుస్తూ ఉంటే శవం పైకి లేస్తుందా? ఒక శవాన్ని మీద మనం పొగుడుతూ ఉంటే శవమైన ఆనందపడుతుందా? చెప్పండి. ఒక శవం దగ్గరికి వెళ్ళి నువ్వు రాజు, నువ్వు వీరుడు, సూర్యుడు, ఇట్లన్నావు, దానాది దార అని చేసావయ్యా అని ఓని పొగడండి, శవం పైకి లేస్తుందా?
లేదా ఒక శవం ముందరికి వెళ్ళి బాగా తిట్టండి, అరే దుర్మార్గుడా పాపుడా అని తిట్టండి, శవం పైకి లేస్తుందా? లేదు. కాబట్టి ఒక నిజమైన కృష్ణ భక్తి జ్ఞానంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పొగడ్తలైనా పట్టించుకోరు, తిట్లు కూడా పట్టించుకోరు. ఈ రెండు గుణాలు ఉండాలి. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? వీత రాగ భయ క్రోధ స్థిత ప్రజ్ఞ అంటాం దీన్ని. స్థిత ప్రజ్ఞ ఉండాలి. ఒకసారి చూడండి ఏమవుతుందో. తుకారాం ఎంత గొప్ప భక్తుడు తుకారాం. ఒకసారి వాళ్ళ ఆ పండరీపురంలో అతని యొక్క భక్తిని చూసి అసూయపడి కొంతమంది చాలా అతని పేరు ప్రతిష్టలాగా పాడు చేయాలి అని దుర్బుద్ధి పుడుతుంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి. ఒక పెద్దకి, ఊరి పెద్దకి దుర్బుద్ధి పుట్టి ఒకడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అరే నువ్వు వెళ్ళు, తుకారాముని బాగా తిట్టు. అతను ఏదో ఒక క్షణంలో కోపం వస్తుంది. కోపం వచ్చి నీ మీద చేసుకోవడము, నీ మీద అరవడము ఏదో చేస్తాడు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ చూస్తారు తుకారాంని. అప్పుడు తుకారాం పరువు పోతుంది. ఇది చేయవయ్యా నువ్వు అని పంపిస్తాడు. అప్పుడు అతను డబ్బులు తీసుకొని తుకారాం దగ్గరికి వస్తే తుకారాం అక్కడ కూర్చొని విట్టల 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 పాండురంగ అనే కృష్ణుని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్తే మీరు పండరీపురం అని ఉంటుంది. అక్కడ విట్టల కృష్ణుడు ఇలా నిలబడుకొని ఉంటాడు, కృష్ణ చేతులు పట్టుకొని ఇలాగా. అద్భుతమైన విగ్రహం అది విట్టల. పాండురంగ అంటాం ఆయన్ని. ఆ భక్త తుకారాం ఆ పాండురంగం తలుచుకుంటూ ఉంటాడు. ఇతను వెళ్ళి భయంకరంగా తిడుతాడు తుకారాంని. తుకారం ఏది పట్టించుకోడు, కోపమే రాదు. చూడండి, భగవంతుడి నామస్మరణలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినా అది వాళ్ళకే భయంకరమైన పాపంగా వస్తుంది తప్ప మన వల్ల ఏమి జరగదు. మనమేమి వాళ్ళని కోపగించాలని అవసరంలా, శపించాలని అవసరంలా. ఒక నిజమైన భక్తిలో ఉన్న సాధువుల్ని ఎవరైనా అవమానిస్తే, వాళ్ళు దుర్భాషలు ఆడితే ఆ పాపం వాళ్ళకే వస్తుంది తప్ప మనం వాళ్ళని ఏం చేయాల్సిన అవసరంలా. వాళ్ళ పనులే వాళ్ళని నాశనం చేసేస్తాయి. ఇది మనం గ్రహించాల్సింది ఇక్కడ. తుకారాం ఏమీ అనడు. ఇతనికి ఇంకా ఏంది తుకారాం, ఏది నాతో ఇంత తిట్టినా గమ్ముకున్నాడే అనుకొని కోపంతో అతని మీద ఉమ్మి వేస్తాడు. చూడండి, ఎవరైనా మన మీద ఉమ్మి వేస్తే, మీ మీద ఉమ్మి వేశారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? 10 మంది మధ్య చాలా అవమానంగా ఉంటుంది కదా, ఎవరికైనా అవమానంగా ఉంటుంది అది. తుకారం ఏం చేస్తాడు? అందరి మధ్య అలా ఉమ్మి వేస్తాడు, మొక్క మీద ఉమ్మేస్తాడు. అలాగా తుకారం అలాగా లేస్తాడు, ఒక మాట మాట్లాడు. అలాగా లేచి వెళ్ళి నదిలోకి వెళ్తాడు, స్నానం చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఆడ కూర్చొని విట్టల విట్టల పాండురంగ అని కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. ఇతడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇది ఉమ్మేసిన కోపం రావట్లేదే అని మళ్ళీ ఉమ్ముతాడు. మళ్ళీ తుకారం లేస్తారు, ఏమీ మాట్లాడరు, మళ్ళీ వెళ్తారు, స్నానం చేస్తారు, వస్తారు, భగవంతుని నామం జపిస్తూ ఉంటారు. మూడోసారి మళ్ళీ ఉమ్మే వేస్తాడు, మళ్ళీ తుకారం లేస్తారు, మళ్ళీ వెళ్తారు, స్నానం చేసి వస్తారు. ఇట్లా ప్రతిసారి ఉమ్మేస్తుంటే తుకారాం ముఖంలో ఒక క్షణం కూడా కోపమే కనపడదు. ఆయన కృష్ణుని తలుచుకుంటూ మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు. ఈ ఉమ్మి వేసేవాడికి ఆశ్చర్యపోతాడు. అంటే ఏమిటిది, ఇది ఇతనిలో చల్లవే లేదా, ఇతని కోపమే రాదా, ఇన్నిసార్లు ఉమ్మి వేస్తున్నానే, నాకే నోరు నొప్పుగా ఉమ్మి వేసి 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 ఆయనేమో ప్రతిసారి స్నానం చేసి వస్తున్నాడే. అలాగా 100 సార్లు ఉమ్మి వేస్తాడు తుకారాం పైన. 100 సార్లు తుకారాం పుణ్య నదిలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని విట్టల విట్టల కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఉమ్మి వేసిన అతను, అరే 100 సార్లు ఉమ్మి వేసి నాకే నోరు నొప్పి చేసింది స్వామి, నేను ఉమ్మలేను. ఇంకా మీరు ఇంత దయా కరుణతో మీరు ఒక్క క్షణం కూడా కోపం రాకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయి అడుగుతాడు తుకారాం. నన్ను క్షమించయ్యా బాబు, నువ్వు ఎంత భక్తిలో ఉన్నావు నువ్వు అని ఆశ్చర్యపోయి ప్రాధేయపడతాడు. అప్పుడు తుకారాం అంటాడు, అయ్యో మీరెందుకు ప్రాధేయపడతారండి, మీకు కృతజ్ఞత చెప్పాలండి అని అంటాడు తుకారాం. ఓ మీ కృతజ్ఞతలా, ఎందుకండి, నాకెందుకు కృతజ్ఞతలండి, మీకు అపరాధం చేశానండి, మీలాంటి గొప్ప భక్తులు ఉమ్మి వేశానే 100 సార్లు, ఎంత మహాపాపం చేశానే అంటే తుకారం ఏం చెప్తాడంటే, అయ్యో మీరు అలా అనొద్దండి, మీరు నా మీద ఉమ్మేయడం వల్ల ఇవాళ 100 సార్లు
పుణ్య నదిలో స్నానం చేసే పుణ్యం నాకు దొరికిందండి. కాబట్టి మీ వల్లే కదా అండి 100 సార్లు స్నానం చేశాను పుణ్య నదిలో, లేదంటే అన్నిసార్లు చేసే అవకాశం నాకు దొరకదు కదా, కాబట్టి మీ కృతజ్ఞతగా చెప్పాలండి నేను అని అంటాడు. అది విని అతను షాక్ అయిపోతాడు. ఉమ్మేసిన అతను ఇతనిలో ఉన్న భక్తి సాధు గుణాలు చూసి చూడండి. అదే కృష్ణుడు చెప్పేది ఇక్కడ. ఏం చెప్తున్నాడు? మనస్సును నిగ్రహించుకున్నవాడు, క్రోధం లేనివాడు, భయం లేనివాడు. భయం ఉండకూడదు చెప్పాను కదా మనం. భయం అనేది భక్తుల్లో ఉండకూడదు. ఎందుకంటే భయం ఎందుకు వస్తుందంటే భగవంతుని మీద నమ్మకం లేనప్పుడు మనలో భయం పుడుతుంది. ఇప్పుడు మీ తండ్రి పెద్ద కోటీశ్వరులు అంటే నీవు ఏదో కొద్దిగా ఏదో చిన్న అప్పులు ఏదో 1 లక్ష 10 లక్షలు అప్పు ఉన్నాయి అనుకోండి, మీకైనా భయపడతారా దానికి? మీ తండ్రి 1000 కోట్ల ఆస్తిపరుడికి 10 లక్షలు అప్పు పెద్ద కష్టమా తీర్చడం? లేదు, మీ స్కూటర్ ఏదైనా కారు యాక్సిడెంట్ అయిందనుకో, దానికైనా భయపడిపోతారా? చూడు ఎలా అనిపిస్తుందో చూడండి. భయం అనేది ఉండదు కదా. మీ తండ్రిని చూసి ధైర్యం వస్తుంది ఎవరికైనా కూడా. అంటే అలా అని చెప్పి తప్పులు చేయడం కాదు, అంటే బయట పరిస్థితులు మారినా నా తండ్రి ఉన్నాలే అని ఒక ధైర్యం ఉంటుంది ఎవరికైనా, ఒక భరోసా ఉంటుంది. ఇక్కడ మనకు సామాన్యమైన తల్లిదండ్రులే అంత నమ్మకం ఇచ్చినప్పుడు, సామాన్యమైన తల్లిదండ్రులే నీకు అంత ధైర్యం ఇచ్చినప్పుడు భగవంతుడు ఎంత ధైర్యం ఇస్తాడు మీకు? మన భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? అనంతమైన ధైర్యం ఉండాలి వాళ్ళ జీవితంలో. కాబట్టి దేనికి భయపడకూడదు వాళ్ళు. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి పాండవులు ఏ రోజు భయపడలేదు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల యొక్క రాజ్య ఒక సంఖ్యాబలం చూసి పాండవులు భయపడలా. ఇంతమంది సైనికులా, అయ్యో ఇంతమంది మనం యుద్ధం చేయాలా, వాళ్ళంతా యోధులే, మనం చంపలేం, ఆ భయం లేదు పాండవుల్లో. కాబట్టి భగవంతుడి పక్కన ఉన్నవాడికి భయం దేనికి చెప్పండి? సూర్యుడు మనతో ఉన్నప్పుడు మనకు దీపంతో పనేమిటి, క్యాండిల్తో పనేమిటి? కాబట్టి ఆ లక్ష్మీపతి మాధవ అంటే ఆ లక్ష్మీ వైకుంఠపతే మన పక్కన ఉన్నప్పుడు ఇంకెందుకు భయపడాలి మనం? మృత్యుకు అధిపతి, ధైర్యానికి అధిపతి, విజయానికి అధిపతి, లక్ష్మీపతి, అదృష్టానికి అధిపతి, జ్ఞానానికి అధిపతి, సర్వలోకాల అధిపతి, అనంత విశ్వాలకు అధిపతి మనతో ఉన్నప్పుడు భయం ఎందుకు ఉంటుంది? ఆయనతో బంధం లేదు కాబట్టే మనకు భయం ఉంది. ఆయనతో బంధం ఉన్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనలో భయం పుట్టదు. కాబట్టి అది నిజమైన జీవితం అంటే భయం లేకుండా బతకడం. భయపడుతూ బతికే జీవితం 1000 ఏళ్ళు బతికిన ఉపయోగం ఏమిటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ధైర్యంగా బతకడం, ఒక 10 రోజులు బతికినా చాలు నిజమైన భక్తిలో ఉండి. మనం 1000 ఏళ్ళు ఆయుష్ పెట్టుకుని ఏమి లాభం చెప్పండి భక్తిలో లేనప్పుడు? అదే మనం గ్రహించాల్సిన విషయం ఈ శ్లోకం నుంచి. కాబట్టి ఈ రాగ బంధాల నుంచి బయటపడాలి. అది పడలేనప్పుడు వాళ్ళని మన సాధువులు అని చెప్పలేం. ఎవరైతే నా పిల్లల కోసం చెప్తున్నానండి భగవద్గీత భక్తి ప్రచారాలు నా పిల్లల కోసం అండి, ఈ భక్తి అంతా నా కుటుంబ పోషణం కోసం కండి, ఈ భక్తి ప్రచారం అంతా నా కుటుంబ ఆధారం కోసం అండి, ఇది కాదు. ఈ రాగబంధాల మీద వ్యామోహం ఉండకూడదు. భగవంతుడి గురించి నిస్వార్థంగా నికల్మషంగా ప్రచారం చేయాలి మనం. కాబట్టి అప్పుడే క్రోధం మన వైపు చూపించుకోవాలి. కోరికలు భగవంతుడి కోసం కోరికలు ఉండాలి, మన కోసం కోరికలు కాదు. ఓ కృష్ణ, ఓ నారాయణ, ఓ ఏడుకొండలవాడ, ఎప్పుడు నిన్ను చేరుకుంటానయ్యా, నిన్ను చేరుకునే నాకు అదృష్టాన్ని ఇవ్వయ్యా అని కోరిక ఉండాలి. కోరిక భగవంతుడి కోసం ఉండాలి, మన కోసం కాదు. కోరికలు అనేటివి మన కోసం వచ్చే కోరికలు మనల్ని ముంచివేస్తాయి. అదే భక్తిలో భగవంతుడి కోసం కోరికలు ఉన్నప్పుడు భక్తిలో మనం ఇంకా ఈ బంధాల నుంచి బయట పడిపోతాం. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి కోరికలు అంటే స్వామి నాకు నువ్వు కావాలని కోరుకోండి, మీకు ఆయన అర్పించేస్తాడు. మనం ఏం కోరాలో కూడా మనకు తెలియదు. మనం స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న చిల్లర వేరుకున్నట్టే వేరుకుంటాం. నాకు ఇది ఇవ్వు అది ఇది స్వామి అని పిచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి భగవద్గీత విన్న తర్వాత భగవంతుని ఏం కోరుకోవాలి, జ్ఞానం కూడా మీకు ఇస్తాడు భగవంతుడు. ఆయన్నే కోరుకోవాలి, ఆయన భక్తే కోరుకోవాలి, ఆ వైకుంఠాన్నే కోరుకోవాలి అనే భావన మనలో రావాలి. అప్పుడు మనం కూడా దుర్మార్గ ఆలోచనల నుంచి సాధు ఆలోచనలోకి బయటపడతాం. లేదంటే మనం గుళ్ళో ఉండి విగ్రహాలు పూజలు సేవలు చేసినా ఈ ఆలోచనల నుంచి బయటపడలేనప్పుడు, కోరికలతోనే బతికేటప్పుడు, ఆ దుర్మార్గాలు బతికేటప్పుడు మన జీవితానికి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం దేవాలయాలు లేకపోయినా బయట బతుకుతున్నా, ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా భగవంతుడి యొక్క చింతనలో ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క భావన స్మరణలో ఉన్నప్పుడు, ఆయన నామం జపించేటప్పుడు మీరు ఈ లోకంలో ఏ పని చేసినా ఎక్కడున్నా భగవంతుడి హృదయంలో మీరు ఉంటారు.
అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి నిజమైన సాధువులు అంటే హిమాలయాల్లో దొరకడం కాదు. మీరు హైదరాబాదులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా భగవద్గీత మిమ్మల్ని సాధువులాగా తయారు చేస్తుంది. ఆ విధంగా మీరు జీవితాన్ని ఆచరించాలి. అది ఈ శ్లోక యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు మీరు కూడా బయటపడగలుగుతారు. అంతే తప్ప ఎవరో సాధువులు అవుతారులే, మనకేముందిలే, మనకే సాధువులు అవుతారు, అది కాదు. ప్రతి ఒక్కరూ సాధువులు అయ్యే అవకాశం ఉంది మానవ జీవితంలో. అది ఒక్కరికి తగిన కుటుంబానికి, కులానికి సంబంధించిన వస్తువు కాదు. ఇది ఆత్మకు సంబంధించిన వస్తువు భక్తి అనేది. అది మనం తెలుసుకోవాలి. శ్లోకం గురించి తెలుసుకుందాం. య సర్వత్రాని అభిష్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. 57వ శ్లోకం అర్థం ఏమిటంటే, ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడుని మెచ్చుకోవడం కానీ లేదా వదిలేయడం కానీ చేయక దానిచే ప్రభావితం కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరంగా నిలిచినట్టిన వాడు. చూడండి, అద్భుతమైన శ్లోకం ఇది కూడా చెప్పండి. ప్రాప్య శుభ అశుభం, శుభాలు జరిగినప్పుడు అశుభాలు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు చెడు జరిగినప్పుడు దాని వల్ల ప్రభావితం కాకుండా ఉన్నవాడు, ప్రభావితం కాలేనివాడు నిజమైన సాధువు, నిజమైన భక్తుడు. చూడండి, కొంతమంది భక్తిలో ఉన్నామన్నా వాళ్ళకి చిన్న ఏమైనా కొద్దిగా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని చాలా నేను ఎంత గొప్ప భక్తుల్ని, ఇంత గొప్ప, నాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు, నాకు అవమానం జరిగిందా అని కోపంతో తాపంతో రగిలిపోతూ ఉంటారు. అది భగవద్గీత ఏం చెప్తుంది ఇక్కడ? రెండింటినీ స్వీకరించేవాడు, చెడునైనా మంచినైనా. మంచిని అందరూ స్వీకరిస్తారు ఈ లోకంలో, చెడుని స్వీకరించాలంటే లోపల చాలా మెచ్యూరిటీ ఉండాలా, పరిపక్వత ఉండాలా, భక్తి పరిపక్వత ఉండాలా. మనకు కీడు చేసిన వాడు వచ్చినా వాడిని క్షమించి మార్చే గుణం మనలో ఉండాలి. అంతే తప్ప వాళ్ళని శత్రువులాగా మనసులో పెట్టుకొని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని శత్రువులు, అప్పుడు మన హృదయం అంతా శత్రువులే ఉంటారు. లోకంలో ప్రతి ఒక్కడికి శత్రువులు. పొద్దున్న లేచి రాచిన పాత్ర పడుకునేంత వరకు ఎవడో ఒకడు ఇష్టపడడు, ఎవడో ఒకడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఎవడో ఒకడు మనతో ఒక మాట అనేస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ మనసులో పెట్టుకోకూడదు. మనం అక్కడికప్పుడే వదిలేయాలి. ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటామో మన హృదయం తేలికైపోతుంది. అది వదలడం ఈజీనా, సులభమా? అది కాదు. కాబట్టి భగవద్గీత మనం దీన్ని ఆచరణ పెట్టినప్పుడే ఆ శక్తి మనకిస్తాడు. మనకు ఎలాగైతే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడే కదా ఒక జబ్బుని ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది. కాబట్టి ఆత్మ జబ్బు ఇది. ఆత్మకు వచ్చిన జ్వరం విగత జ్వరం అంటాం దీన్ని. ఆత్మ జబ్బు ఏమిటంటే ఈ లోకం నాది, ఈ బంధాలు నావి, ఈ అన్ని బాంధవ్యాలు నావి, ఇదంతా జీవితం అంతా దీనికోసమే. ఈ ఆత్మకు వచ్చిన జబ్బు ఇది. ఆ జబ్బు తగ్గాలంటే దానికి సరిపడే మందు భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. సామాన్య మానవ మాత్రులు ఆ మందుని ఇవ్వలేరు. కాబట్టి ఎవరైనా వచ్చి మీకు మందులు ఇవ్వచ్చు, మీకు జబ్బులకు మందు ఇవ్వచ్చు. ఎవరిని అడగండి, స్వామి నాకు కామమే, కోరికలు ఎక్కువ ఉన్నాయి స్వామి, ఏదైనా మందు ఇవ్వండి అడగండి ఎవరినైనా. ఎవరు ఇవ్వలేరు మందు మీకు. భగవద్గీతే మందు మనకు. అయ్యో స్వామి నాకు చాలా లోభం ఎక్కువైపోయింది స్వామి, మద మాస్టర్లు ఎక్కువైపోయినాయి స్వామి, నాకు మందు ఏదైనా ఉందా అంటే ఎవరి దగ్గర మందు ఉండదు. ఎందుకంటే వాళ్ళలో కూడా కామ క్రోధ లోభాలు ఉన్నాయి, అందరి దగ్గర కొద్దిగా ఉంటాయి. మన భక్తిలో ముందుకెళ్లే కొద్దికి కామం తగ్గాలి, క్రోధం తగ్గాలి, లోభం తగ్గాలి, మదమాసరాలు తగ్గాలి, భగవంతుడి మీద ఆసక్తి పెరగాలి, భగవంతుడి పాదాల మీద రుచి పెరగాలి, ఆ భగవద్గీత పైన రుచి పెరగాలి. అంతే తప్ప మనం ప్రపంచం అంతా రుచి ఏర్పరచుకొని భగవద్గీత రుచించదు అంటే అలాగా. కాబట్టి ఎప్పుడైనా ఒక జాండీస్ వచ్చిన వాడికి ఏమో జబ్బు వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ జబ్బు వచ్చినప్పుడు వాడికి బెల్లం మొక్కిచ్చినా వాడికి చేదుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే బెల్లం చేదైనట్టు కాదు, వాళ్ళలో ఉన్న పచ్చరికలు అంటాం. జాండీస్ అంటే పచ్చరికలు వచ్చిన వాడికి ఒక తియ్యని బెల్లం ఇచ్చినా అది చేదుగా. అదే చూడండి, దానికి మందు ఏమి? వేప. చేదు తిన్నా తియ్యగా అయిపోతుంది, అంతే కదా. అదే మన జబ్బు తగ్గినప్పుడు తీయదనం తెలుస్తూ ఉంటుంది.
కాబట్టి మనలో మన హృదయం ఎప్పుడు శుద్ధ అవుతూ ఉంటుందో, ఎవరిని ద్వేషించకుండా మన భక్తిలో ఉన్నప్పుడు 10 మందిని గౌరవించాలి. భగవద్గీత జ్ఞానం ఉన్నప్పుడు ఒకరిని తూలనాడకూడదు, ఒకరిని చెడుగా మాట్లాడకూడదు, ఒకరి గురించి అపహేళన చేయకూడదు, అవహేళన చేయకూడదు, ఒకరి గురించి చెడుగా అంటే తమాషాలు చేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ప్రతి జీవుల్లో పరమాత్మ ఉన్నాడు. ప్రతి జీవుల్లో ఏదో ఒక రోజు వాళ్ళలో కూడా మంచి గుణాలు వస్తాయి. కాబట్టి వాళ్ళని ఒక చెడు గుణాలని మార్చడానికి మనం సహాయపడాలి, కానీ వాళ్ళ చెడుని ప్రచారం చేయకూడదు. మనం ఎలా చేస్తాం? బయట ప్రపంచం అంతా ఎన్ని మంచి పనులు, 99 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేశాడంటే ఒక్క చెడ్డ పనిని ప్రచారం చేసేస్తాం. ఆ 99 మంచి పనులు ఎవరికి ప్రపంచానికి తెలియకుండా చేస్తాం. ఇది రాక్షస గుణాలంటే. అదే ఒక భక్తిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాడు 99 చెడ్డ పనులు చేసినా వాళ్ళు ఒక మంచి గుణం ఉంటే ఆ ఒక మంచి గుణాన్ని మనం ప్రేరేపించాలి. మంచి గుణాన్ని దాన్ని మనం గుర్తించాలి. గుర్తించి ఆ 99 చెడ్డ గుణాల నుంచి బయటపడడానికి సహాయం చేయాలి. మనం వేరే వ్యక్తులు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని మనం కష్టాల్లో నెట్టేయకూడదు. అది చాలా రాక్షస గుణం అంటే అదే. ఒకరి బాధల్ని మనం అనుభవించడం, బాగుంది. ఒకరి బాధల్లో ఉండే దాన్ని మనం ఆనందంగా ఉండడం, వాళ్ళకి తగిన పని జరిగింది. ఇది కాదు, ఇది చాలా రాక్షస గుణం ఇది. కాబట్టి ఒకరి బాధల్ని కూడా మనం మన బాధల్లాగా తీసుకోవాలి. పరదుఃఖ దుఃఖి అంటాం దీన్ని. ఈ గుణం ఉండాలి. చూడండి, ధర్మరాజు అన్ని బాధలు అనుభవించిన ఒక్కసారి చూడండి, భీష్ముడు అడుగుతాడు ధర్మరాజుని, ఓ ధర్మరాజా, ఓ యుధిష్ఠిరా, నువ్వంటే ధర్మం బాగా తెలిసిన వ్యక్తి అయ్యా, నీతో అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఉన్నారు, నీతో భగవంతుడు కృష్ణుడే ఉన్నాడు, ఈ దుర్యోధనుల్లో అంత గుణాలు లేవు, కాబట్టి ఈ రాజ్యమంతా మీరు దుర్యోధనుడికి ఇచ్చేసే ధర్మరాజా అంటాడు భీష్ముడు. చూడండి, అన్ని బాధలు పడిన తర్వాత వనవాసాలంతా అయిన తర్వాత భీష్ముడు, ఈ రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చేసేయండి, మీరు కాండవ ప్రస్థకు వెళ్ళండి అని అంటాడు భీష్ముడు. కాండవ ప్రస్థాన్ని ఒక అడవి ప్రాంతం, అది అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు జీవితాన్ని మళ్ళీ మీరు అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి అని అంటే, ధర్మరాజు ఏమయ్యా ఇన్ని రోజులు బాధలు పడ్డామా మేము, వాడికి ఎందుకు ఇవ్వాలి రాజ్యం, ఇది మా రాజ్యం కదా, మమ్మల్ని వెళ్ళి మళ్ళీ కొత్తగా ఏ రాజ్యం ఏర్పాటు చేసుకోమంటే కొత్తగా ఎలా చేయగలుగుతాం, మేము కొన్ని సంవత్సరాలు పడుతుంది రాజ్యం రావాలంటే, అన్ని శక్తి మాకు లేదు అని అనకుండా ఒకే భీష్మదేవ అని చెప్పి ఆ రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చేసేయండి అని చెప్పి కాండవ ప్రస్థానికి వెళ్తారు పాండవులు. అది గుణం అంటే. అటువంటి గుణం మనలో రావాలి. భగవద్గీత ఆ గుణాన్ని తీసుకొని వస్తుంది, అది గ్యారంటీ. కాబట్టి కృష్ణుని యొక్క నామాన్ని జపించండి, భగవద్గీత ఆచరించండి, ప్రచారం చేయండి, మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.